హిట్ 120 యూపీఎస్సీ 2025 ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ హిట్ 120 అనేది టార్గెట్ 120 మార్క్స్ ఇన్ 120 డేస్. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయడంతో పాటు మెయిన్స్ క్లియర్ చేయడం, అలాగే పర్సనాలిటీ టెస్ట్ మీద కూడా మీకు ఒక తెలియకుండానే ఒక పట్టుదల రావడం. అంటే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే, యూపీఎస్సీ ఎగ్జామ్ మనం క్లియర్ చేయాలి అంటే హార్డ్ వర్క్ ఉండాలి, అలాగే స్మార్ట్ వర్క్ ఉండాలి. ఓన్లీ స్మార్ట్ వర్క్తో పని అవ్వదు, హార్డ్ వర్క్ కూడా కంపల్సరీగా పుటప్ చేయాలి. అంటే కనీసం రోజుకి 8 గంటలు 10 గంటలు చదివే వాళ్ళతో పాటు రోజుకి 18 గంటలు చదివే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఫిజికల్గా ఈ ఎగ్జామ్ మనలో ఉన్నటువంటి ఫిజికల్ స్టామినాని కరిగించేస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా ఒక 8 నుంచి 12 గంటలు, కొన్ని సందర్భాల్లో 18 గంటలు, అంటే స్వయంగా నేను కూడా 18 గంటలు చదివినటువంటి సందర్భాలు ఉన్నాయి. 18 గంటలు కనుక మనం చదువుతుంటే ఎగ్జామ్ అప్రోచ్ అయ్యే కొద్దీ, దగ్గర పడే కొద్దీ 18 గంటలు అనేది కూడా చాలా నార్మల్ అయ్యేటువంటి పరిస్థితి. మన ఫిజికల్ ఎనర్జీ గణనీయంగా కన్జ్యూమ్ చేస్తుంది ఎగ్జామ్. కాబట్టి ఇది హార్డ్ వర్క్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్ ఉంటుంది. సో ఈ స్మార్ట్ వర్క్ ఎలా ఉండాలి? ఇంటెన్సివ్గా ఉండాలి, ఎక్స్టెన్సివ్గా ఉండాలి. ఎక్స్టెన్సివ్గా ఉండడం అంటే సబ్జెక్ట్ మీద మనకు ఒక విశాల దృక్పథం కలిగి ఉండాలి. అంటే మనం చూసే విషయాలు, చదివే విషయాల మీద ఒక బ్రాడర్ అవుట్లుక్ ఉండడం ఒక ఎక్స్టెన్సివ్ అప్రోచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024 ప్రిలిమ్స్లో మీకు పాలిటీలో క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్కి సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగారు. అంటే ఇప్పుడు పార్ట్ 9A డీల్స్ విత్ ద మున్సిపాలిటీస్, పార్ట్ 20 డీల్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, పార్ట్ 18 డీల్స్ విత్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఈ మూడిట్లో 1, 2, 3 కరెక్టా, 1 and 2 కరెక్టా అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఏంటి, మనం ఈ బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఒక ఎక్స్టెన్సివ్ స్టడీ చేస్తే దీని మీద అవగాహన ఉంటుంది, ఈ 3 కరెక్ట్ అనేటటువంటి విషయం తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంటెన్సివ్ స్టడీ కూడా చేయాలి. అంటే ఇంటెన్సివ్ స్టడీ అంటే ఏంటి, లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం. ఈ లోతుగా అధ్యయనం చేయడం అంటే ఏంటి అంటే, ఒక విషయానికి సంబంధించినటువంటి సంపూర్ణ పరిజ్ఞానం మనకు రావడం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాలిటీకి సంబంధించి క్వశ్చన్స్ తీసుకుంటే, రైట్ టు ప్రైవసీ అనేది ఏ ఆర్టికల్కి సంబంధించింది అనేటటువంటి క్వశ్చన్ ఒక ఇంటెన్సివ్ క్వశ్చన్. అంటే ఆర్టికల్ 15, 20, 21, 19 ఇట్లా ఏబిసిడీలో ఇచ్చారు. క్వశ్చన్ సింపుల్గానే ఉంది చూడడానికి, బట్ దానికి సంబంధించినటువంటి లోతైన పరిజ్ఞానం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో డైరెక్ట్గా మనకి ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ప్రైవసీ అనేది లేదు. పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇంప్లికేషన్ ఈ ఆర్టికల్ 21 అనేటటువంటి విషయం తెలుస్తుంది. సో ఎక్స్టెన్సివ్ స్టడీ ఉంటుంది, అలాగే ఇంటెన్సివ్ స్టడీ ఉంటుంది. ఇది ఆల్రెడీ మీరు సబ్జెక్ట్ చదువున్నారు కాబట్టి ప్రాక్టీస్ ఆధారంగా ఈ హై ఇంపాక్ట్ థీమ్స్ మీకు అలవాటు చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ మనం ఆల్రెడీ చదివిన దాన్ని కరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి. తెలిసిన సబ్జెక్ట్కే మళ్ళీ తెలిసిన విషయానికే తప్పు ఆన్సర్ పెడితే తెలియని దానికి ఎలాగో తప్పు పెడతాం. సో కాబట్టి ఆ ప్రాక్టీస్ అనేది మనకి తప్పనిసరిగా అవసరం. సో ఇది ఎలా వస్తుంది అంటే ఈ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ స్టడీ ద్వారా. రెండోది ఇంటర్డిసిప్లినరీ నాలెడ్జ్ ద్వారా. ఈ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఒక అంశాన్ని అనేక రకాల సబ్జెక్ట్స్ ఓరియంటేషన్లో చదవడం. అప్పుడు అది మనకి ప్రిలిమ్స్ ఓరియంటేషన్లోను, మెయిన్స్ ఓరియంటేషన్లోను రెండింటికి ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం, ప్రిలిమ్స్లో వచ్చిన ఆన్సర్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం మీకు ఫైనల్గా మీ పర్సనాలిటీ టెస్ట్లో వచ్చినా కానీ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే అంశం తీసుకుంటే, ఈ గ్లోబలైజేషన్ ఆర్ వి మూవింగ్ టువర్డ్స్ ద డీగ్లోబలైజేషన్ అనేటటువంటి అంశం క్వశ్చన్గా అడగవచ్చు. సో అప్పుడు మనకి ఆ గ్లోబలైజేషన్ అంటే ఏంటో తెలియాలి, ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడుగుతారు, బేసిక్ సబ్జెక్ట్ అది. డీగ్లోబలైజేషన్ అంటే ఏంటో తెలియాలి, మెయిన్స్లో అడుగుతారు, పేపర్ 1లో అడగచ్చు, పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అడగచ్చు, ఆర్ పేపర్ 3లో ఎకానమీలో భాగంగా అడగచ్చు, ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగచ్చు. ఈ డీగ్లోబలైజేషన్ అండ్ ఎథికల్ కన్సర్న్స్ అనే అంశాన్ని పేపర్ 4లో అడగచ్చు. ఆర్ పర్సనాలిటీ టెస్ట్లో కూడా ఈ డీగ్లోబలైజేషన్ ట్రెండ్ అనేది పెరుగుతుందా ప్రపంచవ్యాప్తంగా అనే అంశాన్ని పర్సనాలిటీ టెస్ట్లో నువ్వు ఎలా మాట్లాడతావు అనే దాన్ని బట్టి పరీక్షించడానికి అడుగుతారు. సో ఈ హిట్ 120 అనేది మీకు కేవలం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ మాత్రమే కాకుండా ఒక ప్రాక్టీస్ ఓరియంటేషన్లో మీకు మెయిన్స్ ఓరియంటేషన్ కూడా తీసుకొస్తుంది, పర్సనాలిటీ టెస్ట్ ఓరియంటేషన్ తీసుకొస్తుంది. ఒక ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్, ఇంటెన్సివ్ స్టడీ, ఎక్స్టెన్సివ్ స్టడీ అండ్ ప్రాక్టీస్ ఓరియంటేషన్. ఈ రకంగా చేసినప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, మెయిన్స్కి కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది,
పర్సనాలిటీ టెస్ట్ని ఎదుర్కొనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది.